హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు యొక్క వీడియోలో యాన్ పాసివ్ గురించి కావచ్చు, విక్టర్ విత్ యాష్ గురించి కావచ్చు, ప్రజెంట్ ఏం జరుగుతూ ఉంది, అలాగే ఎల్సీ మెంబర్ నుంచి కూడా ఒక స్మాల్ ఆడియో రావడం జరిగింది. ఆ ఆడియోని కూడా చాలా మెంబర్స్ వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక 4-5 ఆడియోస్ కూడా వచ్చాయని చెప్పేసి నాకు కొందరు మెసేజెస్ కూడా పెట్టారు. సో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనే దాని గురించి మనం ఈరోజు ప్రాక్టికల్‌గా మనం మాట్లాడుకుందామండి. ఓకే. సో ప్రాక్టికల్‌గా తెలుసుకుందాం. ఓకే. సో మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తాను. వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది. సో ఈ వీడియోని మీరు చివరి వరకు క్లియర్‌గా వినండి. మీకు క్లారిటీ వస్తుందండి. ఇంకా మీరు మన ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక ఆడియో దిలాన్ సార్ అని చెప్పేసి మనకు ఎల్సీ మెంబర్ ఆయన ఒక ఆడియో చేయడం జరిగింది. దాదాపుగా ఆయన యూట్యూబ్ ఛానల్‌లో కావచ్చు, ఆయన ఎక్కడైనా ఈ 3 మంత్స్‌లో కూడా ఎక్కడ కూడా ఆయన వీడియో చేయడం కానీ చేయలేదు. అలాగే ఒక ఆడియో కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వలేదన్నమాట. ప్రెజెంట్ ఇప్పటి వరకు, నిన్నటి వరకు. ఒక ఆడియో అనేది రీసెంట్‌గా ఒక వాయిస్ మెసేజ్ అనేది పెట్టడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అంటే సింపుల్‌గా ఒక వర్డ్‌లో చెప్పాలి అంటే ప్రెజెంటు విక్టర్ విత్ యాష్‌లో కావచ్చు, యాన్ పాసివ్‌లో కావచ్చు ఎటువంటి అప్డేట్స్ లేవు అని మాత్రం చెప్పాడండి ఆయన. సింగిల్ వర్డ్. ఆయన ఇంక ఏదైనా ఆయన వాయిస్ వచ్చిందంటే ఇంకేదైనా మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చేమో. దిలాన్ గారు ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏదైనా ఇస్తాడేమో అని అనుకుంటా ఉన్నాం. అదేం లేదండి ఆడియోలో. ఓకే. ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్స్‌లో ఎటువంటి అప్డేట్స్ లేవు. విక్టర్ విత్ యాష్ నుంచి కావచ్చు, యాన్ పాసివ్ నుంచి కావచ్చు అని చెప్పారు. ఆయన చెప్పిన మాట అయితే ఒక పాయింట్ ఆఫ్‌లో చూసుకున్నట్లయితే కరెక్ట్‌గానే ఉందండి. ఓకే. ఒక పాయింట్ ఆఫ్‌లో చూసుకున్నట్లయితే కరెక్ట్‌గానే ఉంది. ఎందుకంటే అఫీషియల్‌గా మనకు ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. అఫీషియల్‌గా. యాష్ ముఫారి గారు ఏమైనా లైవ్ మీటింగ్ పెట్టారా? పెట్టలేదు. విక్టర్ విత్ యాష్‌లో ఏమైనా న్యూ నోటిఫికేషన్ పాపప్స్ వచ్చాయా? రాలేదు. యాన్ పాసివ్‌లో న్యూ పాపప్స్ వచ్చాయా? రాలేదు. యాష్ ముఫారా గారి నుంచి ఎటువంటిది అప్డేట్స్ లేవు కాబట్టి అప్డేట్ లేదని చెప్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా మెంబర్స్ ఇన్కమ్ వచ్చింది అని చెప్పేసి కొందరు వైరల్ చేస్తున్నారు. స్క్రీన్ షాట్స్ అక్కడక్కడ అది పెట్టారు. అదంతా ఏం లేదన్నట్టు కూడా చెప్పాడు ఆయన. అదంతా ఏమీ లేదు. ఎవరికి ఇంకా ఇన్కమ్ రాలేదు అన్నట్టు చెప్పారు. అండి, ఇప్పుడు నా వరకు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రీసెంట్‌గా నాకు నిన్న ఒక వ్యక్తి కాల్ చేశారు. ఎస్కే గారు మనం మాట్లాడుకుందామండి ప్రాక్టికల్‌గా అన్నట్టు ఆయన మాట్లాడారు. జాన్ 10థ్ లోపు మన వాలెట్‌లో అమౌంట్ పడిపోతుంది యాన్ పాసివ్ వాలెట్‌లో అని చెప్పేసి మనం కొన్ని ఇన్ఫర్మేషన్స్ విన్నాం. అది మీకేమైనా వచ్చిందా సార్ 10థ్ లోపు అని అడిగాడు. ఆయన మాట్లాడింది మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఓకే. లేదండి నాకేమి ఇన్కమ్ అయితే రాలేదు అని చెప్పాను. క్లియర్‌గా చెప్పాను. ఉన్న మాట చెప్పాలంటే అండి. ఆయన కూడా అన్నాడు, ఓకే సార్ నాకు కూడా ఎటువంటి ఇన్కమ్ రాలేదు. ఆఫ్టర్ దట్ జాన్ 21st ఆర్ 22nd లోపు అందరి వాలెట్‌లో ఇన్కమ్ వస్తుందని కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి సార్. మీకేమైనా వచ్చాయా ఆ డేట్స్‌లో అన్నాడు. రాలేదండి అని చెప్పాను. తనకు కూడా రాలేదని చెప్పారు. ఆఫ్టర్ దట్ మంత్ ఎండ్ లోపల యాష్ ముఫారా గారి నుంచి గ్లోబల్ మీటింగ్ ఉంటుందని చెప్పారండి. అలాంటిది ఏమైనా మీటింగ్స్ మనకు తెలియకుండా ఏమైనా జరిగాయా అని అడిగాడు. జరగలేదు అండి అని చెప్పాను. రీసెంట్ డేస్‌లో సార్ ఫిబ్రవరి 4th కావచ్చు, 2nd కావచ్చు డేట్స్‌లో వాలెట్‌లో అమౌంట్ పడిపోతున్నాయని కూడా చెప్పారు సార్. మీకేమైనా వచ్చాయంటే రాలేదని చెప్పానండి. నాకైతే రాలేదండి. ఈ రోజుటికి స్టిల్ ఇప్పటికి రాలేదు. రేపొస్తే ఒకవేళ ఇన్కమ్ ఖచ్చితంగా నేను మీకందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. డైరెక్ట్‌గా యూట్యూబ్ ఛానల్‌లోనే లైవ్‌లో చూపించడానికి కూడా నేను రెడీ. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఓకే. ఒకవేళ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో చూపించకూడదు లైవ్‌లో అంటే చెప్పే మాట వరకైనా కూడా నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. నా మాట ఓకే. నేను చెప్పగలుగుతాను. నాకు ఇన్కమ్ వచ్చింది అని చెప్పేసి
డైరెక్ట్గా నేను చెప్పగలుగుతాను. మన యొక్క ఫాలోవర్స్‌కి, మన యొక్క ప్రతి ఒక్క విక్టరీ విత్ యాష్ మెంబర్‌కి కావచ్చు, యాన్‌పాసివ్ మెంబర్స్‌కైనా కావచ్చు, క్లారిటీ ఉండాలి. ప్రాక్టికల్‌గా ఉండాలండి. అయోమయంగా ఉండకూడదు. ఆ ఉద్దేశంతో మాత్రమే మన యూట్యూబ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ప్రెజెంట్ నాకైతే ఇప్పటివరకు ఎటువంటి ఇన్‌కమ్స్ అయితే రాలేదు. ఓకే. సో, దిలాన్ గారు కూడా ఏం చెప్పారు అంటే, ఎక్కడ కూడా ఇన్‌కమ్ రాలేదు అని చెప్పాడంతే. ఎక్కడ కూడా ఇన్‌కమ్ రాలేదు. అవాస్తవాలు కొన్నున్నాయి అని చెప్పాడు. మరి మన వాళ్ళందరూ కొందరు సభ్యులు వాస్తవాలే అవన్నీ ఇన్‌కమ్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. సో, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఇన్‌కమ్స్ వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే నాకు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయినా చేయండి. వై ఐయామ్ ఆస్కింగ్ నేనెందుకు రిక్వెస్ట్‌గా మాట్లాడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నానంటే బికాజ్ ఓన్లీ వన్ రీజన్ మన కమ్యూనిటీ కోసం. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి కదా! సో, వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది. నాకు చాలా మెంబర్సు ఎస్‌కే గారు ఇది వాస్తవమా? ఇది అవాస్తవమా? అని చెప్తా ఉన్నారు. నేను కంటికి కనిపించింది నమ్ముతానండి ఎక్కువ. ఓకే. అది ప్రాక్టికల్‌గా అనిపిస్తేనే నేను మీ దగ్గరకొచ్చి చెప్పగలుగుతాను. ఓకే. సో, ఇప్పుడు వాలెట్‌లో ఇన్‌కమ్ పడుతా ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను పడతా ఉంది అని చెప్పొచ్చు. బట్ నేను చూడలేదే. చూస్తే పడుతుందని నేను గ్యారంటీగా చెప్పగలుగుతానండి. ఓకే. సో, అందరి వాలెట్స్‌లో కూడా అమౌంట్ వస్తుందని కొన్ని డేట్స్ కూడా మనకు కొన్ని అనౌన్స్‌మెంట్ చేశారు కొందరు సభ్యులు. ఓకే. అంటే నిజమే అయ్యుండొచ్చేమో. కానీ మనకైతే ఇంకా రాలేదు. వాళ్ళకొచ్చుండొచ్చేమో మరి. మనకైతే రాలేదు. మన వారికైతే ఇంకా రాలేదండి. ఓకే. సో, నేనేం చెప్పేదేనంటే బై మోరల్ ఏమిస్తాను మీ అందరికీ అనంటే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం బెటర్. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం బెటర్. అంటే ఎప్పటినుంచో మనమందరం పనులు చేసుకుంటూనున్నాం. కొందరు ఈ మాట చెప్పంగానే కొందరు రీసెంట్‌గా యూట్యూబ్‌లో కామెంట్ పెట్టారనమాట మన ఛానెల్‌లో. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నామండి. ఎవరు ఆగలేదిక్కడ అన్నట్టు పెట్టారు. అంటే నేనేం చెప్పబోతున్నానంటే, నాకు తెలిసిన సభ్యులు అంటే మీకు తెలిసిన సభ్యులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ నాకు తెలిసిన మెంబర్సు, నాకు తెలిసిన కాంటాక్ట్ అవుతున్న మెంబర్స్ కావచ్చు, కొందరు వాళ్ళ పనులన్నీ ఆపుకొని దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ మీకు కావాలంటే కూడా చూపిస్తానండి. అలాంటి చాలా మెంబర్స్ ఉన్నారు. నాకు కాంటాక్ట్ అవుతున్న వాళ్ళు. వాళ్ళందరికి నేను అదే చెప్తాను. డోంట్ డూ లైక్ థట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్క్స్ మీరు స్టార్ట్ చేసుకోండి అని చెప్తాను. సో, మీ అందరికి కూడా అదే చెప్తున్నాను. విక్టరీ విత్ యాష్ అనేది స్టార్ట్ అయ్యింది. మనందరికీ ఏదో ఒకటి సంథింగ్ ఇవ్వడానికి ఆయన స్టార్టప్ చేశాడు. ఓకే. కంపెనీ ఎక్కడ పోలేదండి. ఆయన ఏదో ఒకటి ఇస్తాడు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఇప్పటికిప్పుడే అవ్వాలి అంటే అవ్వట్లేదిక్కడ. ఇప్పటికిప్పుడే అవ్వాలి అంటే అవ్వట్లేదు. ఇంకా ఇట్ విల్ టేక్ టైమ్ అన్నట్టే ఉంది. ఎందుకంటే అప్‌డేట్స్ లేవు. దాదాపుగా విక్టరీ విత్ యాష్ స్టార్ట్ అయ్యి కూడా 90 రోజులు దాటిపోయిందండి మనకు. ఓకే. మరి ఏమైనా ఈ యొక్క మంత్‌లో అయినా ఆయన నుంచి ఏమైనా అప్‌డేట్స్ వస్తాయా? చూద్దాం. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ మంత్‌లో ఏమైనా అప్‌డేట్స్ రావచ్చు అని. విల్ సీ. బట్ ఆయన మనకేదో ఒకటి సబ్జెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇన్‌కమ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దిలాన్ గారు గూడా ఏం చెప్పారు అనంటే, విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్‌లో ఏదైతే జరగబోతుందో అది ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేనంతగా ఉంది. మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. దాని అప్‌డేట్స్ ఎవరికీ కూడా తెలీదు. బట్ ఒకటి గ్యారంటీగా చెప్పగలుగుతాం. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎంఎల్ఎం కంపెనీ అని చెప్పాడండి. అది ఎంఎల్ఎం కంపెనీ కాదు అని మాత్రం చెప్పాడు గట్టిగా. ఓకే. అది మనం ప్రీవియస్‌గా గూడా చెప్పాం. అది ఎంఎల్ఎం కంపెనీ కాదు అని. క్లారిటీ అందరికి? సో, ప్రతి ఒక్కరు మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఓకే. సో, విక్టరీ విత్ యాష్ మనకు స్టార్టప్ చేశాడు అనంటే దానికి రీజన్ మనకేదైనా ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఇన్‌కమ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ముందుకు రావచ్చు. ఓకే. అండ్ చాలా మెంబర్స్ అంటా ఉన్నారు ఇంకా కొందరు యాన్‌పాసివ్ హైదరాబాద్‌లో ఆఫీస్ ఏదైనా ఓపెన్ చేశారా? రీఓపెన్ ఏమన్నా చేశారని. అలాంటిది ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు అండి. అలాంటిది ఎక్కడ కూడా రీఓపెన్ అనేది ఎక్కడ కూడా చేయలేదు. ఓకే. సో, అందరూ మీ పనులు మీరు చేసుకుంటూ జరగబోయే అప్‌డేట్స్ గురించి మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళడం కరెక్ట్ అండి. ఓకే. రేపొచ్చేస్తున్నాయని చెప్పేసి ఈరోజే అన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మీ వర్క్స్‌ని మాత్రం ఆపుకొని ముందుకెళ్ళకండి. నేనొకటే చెప్తానండి. రేపటి రోజున యాన్ పాసివ్‌లో ఇన్‌కమ్ వచ్చినా కూడా, విక్టర్ విత్ యాష్‌లో ఇన్‌కమ్ వచ్చినా కూడా, ఆ రోజు కూడా మీకదే చెప్తాను. మీ యాక్టివ్ ఇన్‌కమ్‌ని మర్చిపోకండి. మీ యాక్టివ్ ఇన్‌కమ్‌ని మానకండి. అంటే వదులుకోకండి అని చెప్తానండి.
మీ యాక్టివ్ ఇన్కమ్ని చేస్తూ మీ దగ్గర వచ్చే ప్యాసివ్ ఇన్కమ్స్ని మీ బిజినెస్ డ్రీమ్స్కి కావచ్చు ఉపయోగించుకోండి. మీ యాక్టివ్ ఇన్కమ్ని మీరు కొనసాగించండి. అది ఒక సంవత్సరం కావచ్చు, ఇంకొక 2 ఏళ్ళు కావచ్చు. నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడతాం. మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడతా ఉంటామండి. కష్టపడాలి. ఓకే. సో, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా క్వైరీస్ ఉన్నాయి. ఎస్‌కే గారు ఈ క్వైరీ ఉందండి ఇంకా ఇది క్లారిటీ రావట్లేదు అండి అనంటే, మీరు నాకు యూట్యూబ్‌లోనే ఇదే వీడియో కింద కామెంట్స్‌లో మెసేజ్ పెట్టండి. నేను దాన్ని చూసుకొని మీకు రిప్లై ఇస్తానండి. క్లారిటీ. సో, ఇంకా ఎవరైతే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇంకా ఎవరైతే ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వండి. అది ఫ్రీ మైనింగ్ కాబట్టి ఫ్రీగా ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా వచ్చే ఇన్‌కమ్ అండి అది. ఓకే. ఇంటర్‌లింక్‌కి సంబంధించిన లాంచింగ్ డేట్ కావచ్చు, వాటికి సంబంధించినట్టు కూడా ప్రైజింగ్ ఎంత ఉండబోతుంది, వాల్యూ ప్రైజింగు, దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఈవినింగ్ లోపు చేస్తాను. అది కూడా చూడండి. మీకు క్లారిటీ ఉంటుందండి. ఓకే. ఇంటర్‌లింక్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లో ఇంటర్‌లింక్ అప్డేట్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్‌లింక్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. దాంట్లో రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంది. చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే. సో, ఫైన్ అండి. ఈ వీడియోలో ఇంతే ఉంది. మరొక వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.